నీ మాటలో ప్రభా జీవమున్నది, నీ మాటలో సకలము సమృద్ధి ఉన్నది, నీ మాటలో ఆనందమున్నది, నీ మాటలో సంతోషమున్నది. కనుక నీవు మాట్లాడుతుండగా మా బ్రతుకులో ప్రభు గొప్ప శాంతిని, సమాధానం, సౌభాగ్యకరమైన జీవితం సాగినట్లు మమ్మల్ని అందరికీ కూడా సంసిద్ధపరచండి. ముఖ్యంగా ప్రభు మా బిడ్డలు ఎగ్జామ్స్కి ప్రభు సంసిద్ధం అవుతున్నారు కనుక వారందరినీ కూడా మీ కృపలో జ్ఞాపకం చేసుకోండి. వారికి మంచి జ్ఞాపక శక్తి, వారికి మంచి ఎటువంటి అవిధేతలకరమైన కార్యాలు చేయకుండా భయముతో, భక్తితో ఆనాడు యేసు ఏ విధంగా తన కష్టకాలంలో, తన దుఃఖకాలంలో, తన వేదన కాలంలో యథార్థపరుడై దేవాశాస్త్ర కృపను పొందుకున్నాడు. బిడ్డలు కూడా ఆ విధంగా ఎగ్జామ్స్లో పాల్గొని నీ యొక్క కృపకు పాత్రులై నిత్యము నీ కృపాసనం బట్టి దీవెనకరంగా ఉన్నట్టు వారిని సంసిద్ధపరచండి. వారి రాకపోకలు పరిశుద్ధపరచండి. దేవా ఈ రాత్రి సమయంలో ఎంతమంది అయితే ప్రభా ఈ మోక్షధరం అనే మరి ఛానల్ ద్వారా నీ స్వరాన్ని వింటున్నారు, వారందరూ కూడా పరిశుద్ధులై, పవిత్రులై, నీతిమంతులై, యథార్థపరులై రాబోయే దినాలు మరింతగా ఆశ్చర్యకరంగాను సంతోషకరంగా ఉండడానికి నువ్వు సిద్ధపరిచావు. కాబట్టి వారందరూ కూడా ఆ మార్గంలో పయనించి 100కి 100 పాళ్ళు నీ కృపకు పాత్రగా ఉన్న సిద్ధపరచమని నీ ప్రేమ గల పాదాలు సమర్పిస్తూ యేసు నామములో వేడుచున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తు నామమున మీకు అందరికీ శుభం కలుగును గాక. ఆయన కృపాసను బట్టి మీరు, మీ కుటుంబాలు, మీరు, మీ తరాలు, మీరు, మీ వంశాలు నిత్య కృపాక్షేమ ప్రభావాలు కలుగుండి భూమి సకల విషయంలో ఆదరించబడుతూ, ఘనపరచబడుతూ, దీవించబడుతూ మీరు నిలిచిన ప్రతి స్థలము స్వతంత్రించుకుంటూ సకల విధములో ఘనపరచబడుతూ ఆశించబడుతురుగాక. ఆమేన్. జీవము గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. సాధారణంగా మరి ఈ యొక్క క్రైస్తవులు అనగా బైబిల్లో ఏం చెప్తుందంటే వాళ్ళని పరిశుద్ధులు. పాత నిబంధనలో కూడా క్రైస్తవులు మరి గనులు, వారి పక్షాన దేవుడు నిల్చున్నాడు, వారితో మరి నిరంతరం నడుస్తూ ఉన్నాడు. మరి వారి ఆత్మస్వరూపుడు ఆయన ఎలా ఉంటాడంటే ఆత్మస్వరూపుడు అని చెప్పాడు. ఈ ఆత్మస్వరూపుడు యొక్క లక్షణం ఏమిటి అని మనం గమనించినప్పుడు ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసిన 1వ అధ్యాయం 2-3 వచనం మనం చూసినప్పుడు ఆ 1వ అధ్యాయం మరి 1వ వచనం చూసినప్పుడు ఆదియందు దేవుడు ఉన్నాడు, ఆయన మరి ఈ లోకములో భూమి ఆకారం సృష్టించాడు. ఆయన మహానుభావుడు మరి ఈ యొక్క భూమిని పరిశుద్ధపరిచి భూమిని ఆశ్రయించాడు. అయితే ఎంత గొప్ప దేవుడు మరి ఆయన తగ్గించుకుని మన మధ్యకి వచ్చినప్పుడు మనం ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఒక వస్తువును కొనుక్కుంటాం, ద కుక్కర్, లేక ఫ్రిడ్జ్, లేకపోతే ఫ్యాన్, లేకపోతే ఆ యొక్క ఏసీ, ఇలాంటివి చాలా కొనుక్కుంటూ ఉంటాం మన జీవితంలో. అయితే అద్భుతమైన కృప వల్ల మనం ఒకసారి మేము కొత్త ఫ్యాన్ కొనుక్కున్నామండి. కొత్త ఫ్యాన్ కొనుక్కుని మేము ఫ్యాను అన్నీ రెడీ చేసుకున్నాం. ఈ లోపల ఫ్యాన్ వేద్దాం కదా అని మేము రెడీగా ఉన్నామండి. మా మనవడు కరెక్ట్కి వచ్చాడండి, ఆ ఫ్యాన్కి అడ్డం పెట్టాడు. ఫ్యాన్ వేసేసామండి. టిప్ 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 అంత సౌండ్ వచ్చిందండి, ఫ్యాను ఆగిపోయింది. ఏంటా ఇలా జరిగిందని చెప్పి చూస్తే ఇది కరెంట్ పెట్టాడండి, ఫ్యాను పోయిందండి. అలాగే మనం కూడా ఈ దేవుడి దగ్గర ఎలా ఉండాలనేది ప్రాముఖ్యమైన విషయము. మనం భక్తులు కాము అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు, మనం దేవుడి పిల్లలం కాదు అని చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు, మనము దేవుని ఆ కృపకు పాత్రులు కాలేదు అనడానికి ఎటువంటి ఆధారం లేదు. ఎందుకంటే మన దగ్గర జీవ గ్రంథం ఉంది. ఇది అబద్ధాల గ్రంథం కాదు, ఇది మోసాలు చేసే గ్రంథం కాదు, నిన్ను మోసం చేసే గ్రంథం కాదు, నిన్ను ఉన్నతుడిగా చేసే గ్రంథం ఈ గ్రంథం. ఈ గ్రంథం నీ దగ్గర ఉన్నప్పుడు నీవు దాన్ని ఏం చేస్తున్నావు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకి పిల్లలు లెసన్ చదువుకుంటూ ఉంటారు. ఈ లెసన్ చదివిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళు పరీక్షలకు వెళ్తారు. ఆ యొక్క పాఠాలు వాళ్ళు మరి పరీక్ష కాలం రాస్తారు. రాసిన తర్వాత ఉత్తీర్ణ అవటమా, ఫెయిల్ అవటమా, ఈ యొక్క పునాదులు వేయబడ్డ ఈ యొక్క మరి పరీక్షలే లేక ఇక చదివే వాళ్ళ జీవితంలో ఉద్యోగాలు చేయనివ్వండి, సైంటిస్టులుగా మారనివ్వండి, లేక గొప్ప పారిశ్రామికవేత్తగా మారనివ్వండి, లేకపోతే పెద్ద ఆ యొక్క రాజకీయ నాయకుడిగా మారనివ్వండి, ఆదులు వేసిన పునాదే వాళ్ళను గొప్పని చేస్తాయి. ఎప్పుడైతే తన విద్య విషయంలో బాధ్యత కలిగి, తన విద్య విషయంలో నెమ్మది కలిగి, తన విద్య విషయంలో నేను విద్యను సమకూర్చుకోవాలి అని ఆశ కలిగినప్పుడు వాడు ఖచ్చితంగా ఒక రోజున చాలా పెద్దడు అయిపోవడం అనేది మనం చాలా జాగ్రత్తగా చూడగలుగుతున్నాం.
అయితే చాలామంది సాధారణంగా మనం స్కూల్లో పిల్లల్ని జాయిన్ చేసినప్పుడు, లేకపోతే మనము సాధారణంగా మన పిల్లలు పుట్టినప్పుడు మనం అందరూ అనుకుంటూ ఉంటాం, ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటాం, ఆఖరికి పేకాడివాడు, ఆఖరికి మర్డర్లు చేసేవాడు, ఇంకెవరండి ఆఖరికి ఆ యొక్క రేస్ ఆడేవాడు, ఇంకా ఈ మధ్యన బెట్టింగ్ అని కొత్తగా వచ్చిన కోడి పందాలు, ఏపోతామంటే ఈ టెన్నిస్ దాని పేరు క్రికెట్ బెట్టింగ్స్ కూడా మనం చూడగలుగుతున్నాం. ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా మన గొప్పవాళ్ళు అవ్వాలనే గొప్ప ఆశ వారి జీవితాన్ని వెంటాడుతున్నట్లుగా మనం చూడగలుగుతాం. మా పిల్లలు గొప్పవాళ్ళు అయిపోవాలి. అయితే సాధారణంగా మన బైబిల్లో మనం చాలా జాగ్రత్త చూస్తూ ఉంటాం. చూసినప్పుడు మనకి సాధారణంగా హిందూ వేదాలు మనం అనుసరించడం అనేది చాలా భయంకరమైన తప్పు మంది. ఎందుకంటే హిందూ వేదంలో ఉన్నది వాళ్ళ కులాలు, వాళ్ళ మతాలు. కొన్ని మతాల వాళ్ళు బాగుపడరు, కొన్ని కులాలు వాళ్ళు బాగుపడరు, వారు ఎంతగా ఇదిగా ఉన్నా బాగుపడరు అని వాళ్ళకి అసలు ఇంకా దైవశక్తిని కోల్పోయారు వాళ్ళు. అయితే ఇక్కడ బైబిల్లో ఎవరైతే బైబిల్ చేత పెట్టుకున్నారో ఆది అందు వాక్యం ఉన్నది, వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యమే మన మధ్యన సంచారం చేస్తుంది. కనుక మనకి టార్గెట్ ఏంటంటే వాక్యం. చాలామంది తల్లులు చెప్తూ ఉంటారు, అయ్యా నేను చదువుకోలేదండి అని. మీకు అందరికీ మరొకసారి విజ్ఞాపన చేస్తున్నా అండి, మనంతలో మనం బైబిల్ కొన్ని లక్షల సార్లు చదివినా ఇందులో అలు కూడా రావండి. మన పిల్లలకు కూడా మనకి పిల్లలను పెద్దవాళ్ళని చేయాలనుకున్నప్పుడు మన స్కూల్లో ఆ యొక్క పిల్లలకు పాఠాలు మరి మనమే ఇంటికాడ చెప్పేసి ఏబీసీలు అన్నీ నేర్పేసినా పిల్లలకి ఏం అర్థం కాదు. ఎప్పుడు అర్థం అవుద్ది అంటే వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఆ క్రమశిక్షణ, ఆ లెసన్ టు లెసన్ వాళ్ళు చదివినప్పుడే వాళ్ళు ఆటోమేటిక్గా వాళ్ళకి లెసన్లు అర్థమవుతాయి. అమ్మా బాబుగా మనం చెప్పినప్పుడు వాళ్ళకి అర్థం కావు. అంచేత మనం వినటి వల్ల విశ్వాసం పెరుగుతుంది. ముందు మనము ఏమి తెలుసుకోవాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ముందు మనం తెలుసుకోవాల్సింది మనము ఎలా ఉండాలి అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనకి అన్ని ఆశలు ఉంటాయి. మనం గొప్పవాళ్ళుగా ఉండాలి, మనం బలవంతులుగా ఉండాలి, మనం శక్తిమంతులుగా ఉండాలి, మనం చాలా గొప్పవాళ్ళుగా ఉండాలి, మన పిల్లలు చాలా గొప్పవాళ్ళుగా ఉండాలి అని మనం అందరూ కూడా ఆటోమేటిక్గా టార్గెట్ చేసుకుని ఇంకా ఆటోమేటిక్గా మా ఇంటి గురువులు ఏదో చెప్తూ ఉంటారు కొన్ని మాటలు, అమ్మ మీరు ఇలా ఉంటే చాలా గొప్పవాళ్ళు అవుతారు, అలా ఉంటే గొప్పవాళ్ళు అవుతారు. కానీ బైబిల్ వాక్యం ఎలా ఉంటే గొప్పవాళ్ళు అవుతారు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. చదవండి ఆదికాండం 24వ అధ్యాయం. అబ్రహాము బహుకాలం గడిచిన తర్వాత వృద్ధుడై ఉండెను. అన్ని విషయంలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముని ఆశీర్వదించాడు. అబ్రహాం సంపాదించాడు, అబ్రహాం బలవంతుడయ్యాడు, అబ్రహాం తెలివి గలవాడైపోయాడు, అబ్రహాం జ్ఞానం గలవాడైపోయాడు, అబ్రహాం పిల్లలు ఏబీసీలు బాగా రాసేసారు అని చెప్పలేదు. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాంకి ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి? మనకందరికీ ఆశీర్వాదం రావాలి, అది గ్యారంటీ. టీవీ వాక్యం విన్న వాళ్ళు కొంతమంది చాలా వేదనలో ఉండుంటారు. కారణం అంటే ఇంట్లో చాలా బాధలు ఎదురవుతూ ఉంటాయి, వ్యాపారాలు చేస్తున్న వ్యాపారాలు కూలిపోతూ ఉంటాయి. కొంతమంది భర్తల పాపం ఆ యొక్క వ్యాపారాలు పాడైపోయిన తర్వాత బ్యాడ్ హ్యాబిట్స్కి చెడ్డ అలవాట్లకి అలవాటుపడటం, లేకపోతే కొంతమంది పిల్లలు బాగా చదివించాలని చెప్పి వాళ్ళకి మంచి కాలేజీలో జాయిన్ చేయడం, మంచి వాళ్ళకి ఖర్చులకు కావాల్సిన డబ్బులు ఇవ్వడం, ఇవన్నీ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా పాడైపోయి విద్యను పాడు చేసుకుని వాళ్ళ లైఫ్ను పాడు చేసుకుని కన్నం చేసుకుని కుదిరైపోవటం, తర్వాత తల్లిదండ్రులుగా మనం ఎంతో దుఃఖం అనిపించడం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. ఎక్కడ మిస్టేక్ జరిగింది? క్రైస్తవులకి చాలా ప్రాముఖ్యత ఇది. ఎక్కడ నా పిల్లలు ఫెయిల్ అయిపోవడానికి కారణం ఏమిటి, లేక నా భర్తలు అయిపోవడానికి కారణం ఏమిటి, లేక నా సంసారాలాగా అయిపోవడానికి కారణం ఏమిటి, నా బ్రతుకులో ఈ దుఃఖం రావడానికి కారణం ఏమిటి అనే ప్రశ్న ఏనాడైతే నువ్వు వేసుకున్నావో, అయితే మనకి వ్యాపారాలు దెబ్బతిన్నప్పుడు మరి మరడి చూస్తారట, వ్యాపారాలు దెబ్బతిన్నవాడికే పెట్టుబడి ఎక్కువ పెడతారట. ఎందుకంటే వ్యాపార అనుభవం దెబ్బతినే అనుభవాన్ని అడిగి తెలుసట. మళ్ళీ రెండోసారి వ్యాపారం పెట్టినప్పుడు ఆ యొక్క టౌన్ పక్కకి వెళ్ళకరా డింగిరి డౌన్ అయిపోతావు డింగిరి అని ఆ చెడ్డ మార్గంలోకి వాడు వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా మెలుకుగా ఇంకా మరొకసారి పోగొట్టుకున్న వీలు పడుతుంది మెలుకుగా ఉంటాడట. వ్యాపారం చాలా బాగా చేస్తాడు. అంచేత మనం దేనివల్ల ఫెయిల్ అయిపోతాము లేదా దేనివల్ల ఆశ్రయించబడతాము అనేది క్రైస్తవుడికి పూర్తిగా అవగాహమే. ఎంచేతంటే ఆదికాండంలో మనం చూసినప్పుడు అబ్రహాము తండ్రిని దేవుడు ఆదాము తండ్రిని చాలా బహుగా ఆశ్రయించాడు. అతనికి ఆశీర్వాదం విలువ తెల్లలేదు. సో ఇస్ బ్యాడ్ లక్. ఆశీర్వాదం యొక్క ఆ ఆస్తులు చూసుకున్నాడు, ఆ బలాన్ని చూసుకున్నాడు, ఆ జ్ఞానాన్ని చూసుకున్నాడు. తను కూడా ఆ బాబా ఆదాం బాబాయ్ గారు, ఆదాం తాతయ్య గారు, అయ్యా ఆదామయ్య గారు, అయ్యా అమ్మగారు అంటాం బాగా ఆయనకి ఎక్కువైపోయింది ఫౌండేషను.
ఒకవేళ మీ తల్లిదండ్రులు భక్తులుగా ఉండి, ఒకవేళ మీ తల్లిదండ్రులు తాతలు గారు భక్తులుగా ఉండి దేవుడు మంచి ఆస్తి మీకు ఇచ్చుండొచ్చు, నో డౌట్స్. లేకపోతే మీ తాతయ్య గారు మంచి విద్యావేత్త అయి ఉండి కూడా ఆయన మంచి ఎడ్యుకేషన్ లైన్లో పిల్లలందరూ కూడా పెంచి ఉండొచ్చు, నో డౌట్. కానీ ఇక్కడ ఆదాం తాతయ్య గారికి దేవుడు తెల్లలేదు, దేవుని యొక్క ఆశీర్వాద విలువ తెల్లలేదు. దేవుణ్ణి ఎలా దాచుకోవాలి, దేవుని ఎలా కాపాడుకోవాలి, ఈయనకి వెళ్ళిపోయే అలవాటు ఉందండి దేవుడికి. ఈ వెళ్ళిపోయే అలవాటు ఉన్న దేవుని ఎలా దాచుకోవాలి, ఈయన ఎవరు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈయన భూమి ఆకాశించిన వాడు, సర్వాధికారి, సార్వభౌముడు. ఈ యొక్క దేవుడు మనిషి దగ్గర నివాసం చేస్తున్నాడు. మనిషిని ఆయన ఘనపరిచి ఆయన ద్వారా తన గొప్ప ఘనత పొందాలని గొప్ప ఆశ కలిగి ఉన్నాడు. అందుకు ఈ యొక్క దేవుని ఎప్పుడైతే మనం ప్రేమిస్తామో, ఆయన లేకపోతే మన జీవితం లేదు, ఆయన లేకపోతే మనకు శక్తి లేదు, ఆయన లేకపోతే మన బలం లేదు, ఆయన లేకపోతే ఏమీ ఉండదనే ఒక సత్యాన్ని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో ఖచ్చితంగా దేవుడి దగ్గర మనం వినయం కలిగి, భయం కలిగి, భక్తి కలిగి ఆయన్ని ఆరాధిస్తాం. ఎప్పుడైతే మనసారా మనం ఆరాధిస్తాం ప్రారంభిస్తామో, ఒక్కటి, నువ్వు నాతో ఉండాలి, నా జీవితంలో నువ్వు భాగస్వామిగా ఉండాలి అని ఎప్పుడైతే మనసారా దేవుణ్ణి అడగటం ప్రారంభిస్తావో, మనం చాలా అడుగుతాం. ఆస్తి అడుగుతాం, ఇక లోకంలో చదువు అడుగుతాం, ఇక చాలా చాలా అడుగుతాం. కానీ ఆ ఏమీ కూడా సక్సెస్ కావట్లేదు. ఎప్పుడైతే ఆదాము అన్ని దేవుణ్ణి అడగటం అనేసి, నువ్వు నన్ను వదలొద్దు, నువ్వు నాతో ఉండాలి అని ఏదైనా తోటలకు ఆయన వస్తున్నాడంటే దేవుడు ఒక పవిత్రమైన స్థలం ఏర్పరిచిన స్థలంలో మాట్లాడుతున్నాడు. కానీ ఆదాము అలక్ష్యం చేశాడు దేవుణ్ణి. ఆశీర్వాదం పోగొట్టేస్తున్నాడు. ఆశీర్వాదం పోగొట్టేసుకున్న తర్వాత కానీ ఆదాము తెలియలేదు. ఆదాముకి తెలియక ఆదాము చాలా ట్రబుల్స్లో పడిపోయాడు, చాలా దుఃఖాలు పడిపోయాడు, చాలా వేదనలు పడిపోయాడు, చాలా పరిశుద్ధన పడిపోయాడు. అందుకు మనిషికి ముందు ముఖ్యంగా కావలసింది దేవుడు. ఈ బైబిల్ చెబుతుంది, నేను నీతో ఉంటాను, నీతో స్నేహం చేస్తాను, నీతో కలిసి ఉంటాను, నీ ఇంటిని దీవిస్తాను, నీ బిడ్డను దీవిస్తాను, నీ కుటుంబాన్ని గనపరుస్తాను, నీ వంశాన్ని గనపరుస్తాను. దేవుడు ఖచ్చితంగా ఆదికాండం 1:28 ఖచ్చితంగా చెప్పాడు. కనుక మనము చాలామంది అనుకుంటాం క్రైస్తవులు అంటే తెలివి తక్కువలు. నో ఛాన్స్. క్రైస్తవుడు తెలివి తక్కువడు కాదు, క్రైస్తవుడు తెలివి తక్కువడు కాదు, క్రైస్తవుడు బుద్ధిహీనుడు. నో, బుద్ధిహీనుడు కాదు. ఈ క్రైస్తవుడికి ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది. ధనాన్ని నమ్మినంత ఈజీగా, లోకాన్ని నమ్మినంత ఈజీగా దేవుణ్ణి నమ్మకపోవటమే వాడి బ్యాడ్ హ్యాబిట్. జీవగ్రంథం చేత పట్టుకున్న తర్వాత ఖచ్చితంగా చెప్పేస్తుంది, ఈ పట్ట ఎలాగా ఉంటుందో, ఈ పట్ట ఎలా ఉంటుందో, ఎలాగా బండి నడవాలో, ట్రైన్ నడిస్తే ఖచ్చితంగా చెప్పేస్తుంది. అంచేత ఆటోమేటిక్గా ఎప్పుడైతే ధనం వస్తుందో, లేక ధనవంతులు అవుతామో, లేక ధనం లేకపోతుందో, మనము ధనం ఉంటే గొప్పవాళ్ళు అవుతామని ధనం కూడా పడతాం. కానీ దేవుడు ఆశ్రయించాడు. అందుకే మనం చాలా జాగ్రత్త చూసినప్పుడు ఇంకొక వ్యక్తిని కేకేస్తాడు. మధ్యాహ్న కాలం చూసాం, అబ్రహాముని పిలిచినప్పుడు అబ్రహాము దేవుడు ఎవరో తెలుసుకున్నాడు, దేవుణ్ణి ఎలా బంధించాలో తెలుసుకున్నాడు. దేవుని బంధించాలి. అందుకే మన వేదాలు అష్టదిగ్బంధన అని రకరకాలు చెప్తారు. ఈ దేవుని ఎలా బంధించాలి, దేవుని బంధించడం వల్ల ఏమవుతుంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అబ్రహాం గారు మందస్సం కట్టి దేవుణ్ణి ఆరాధించడం ప్రారంభించాడు. యెహోవా తండ్రి అంతకుముందు చాలా దేవతల్ని, దెయ్యాలని చాలా ఆరాధించాడు. ఆయన ఎప్పుడైతే నిజమైన దేవుని తెలుసుకున్నాడో, ఈ దేవుని యొక్క శక్తి ఏంటో తెలుసుకున్నాడు, ఈ దేవుని యొక్క బలం ఏంటో తెలుసుకున్నాడు, ఈ దేవుని యొక్క ప్రభావం ఏంటో తెలుసుకున్నాడు, ఈ దేవునితో ఎలాగా తన సవాసం చేయాలో తెలుసుకున్నాడు. నీవు నేను తెలుసుకుంది అదే. దేవుడు తెలుసు మనకి, మనం తెలుసుకోలేం కాదు. జీవగ్రంథం చేత పట్టిన ప్రతి ఒక్కరు కూడా చాలా దైవశక్తి సంపన్నని బైబిల్ వాక్యం సెలవిస్తుంది. అలా పోకిరీలు అని చెప్తున్నారు దేవుడు, అలా పనికిపోయిన. కానీ వాళ్ళు చేస్తుంది ఒక తప్పు చేస్తున్నారు. ఈ దేవుని కుమారులు ఒక తప్పు వాళ్ళే చేసుకున్నారు. అది దేవుడు చేస్తున్న క్రియ కాదు. వాళ్ళే ఒక బిలాము అనే మహావ్యక్తి మనం చూసుకున్నప్పుడు, ఈ బిలాము అనే మహావ్యక్తి చాలా పెద్ద ప్రవక్తగా ఉన్నాడు. ఈ బిలాము అనే మహాప్రవక్త అతను దేవుడిని చూస్తున్నాడు. 24 అధ్యాయం 16 చూడమా,
సంఖ్యాకాండం దేవవాక్కులను వినిన వాని వార్త, మహోన్నతుని విద్య ఎరిగిన వారి వార్త. అతడు పరవశుడై కళ్ళు తెరిచిన వాని సర్వశక్తిని దర్శనము పొందెను. ఆయనను సూచిస్తున్నాను గాని ప్రస్తుతంలో ఉన్నట్లు కాదు. ఆయనను సూచిస్తున్నాను గాని సమీపంలో ఉన్నట్టు కాదు. నక్షత్రము ఎక్కడ ఉందండి? ఇజ్రాయిల్ ఉన్నాడు దేవుడు. దేవుడు ఉండగానే ఇజ్రాయిల్ పాడైపోవడం, ఇది ఎంత దురదృష్టం చూడండి. మీరు ఎప్పుడైనా ఆలోచించి చూడండి. ఒకసారి మీరు ఒకవేళ మీ జీవితంలో మీ భర్తలు తాగుబోతుగా ఉంటుంటే, లేకపోతే మీ జీవితంలో భయంకర అనారోగ్యంతో కొట్టబడుతుంటే, మీ జీవితంలో కుటుంబ శాంతి లేకుండా దరిద్రంతో కొట్టబడుతుంటే, ఒకసారి మీరు ఆలోచించుకోండి, ప్రశ్న తీసుకోండి. కొంచెం ఏంటి మీరు ఒకసారి మీ జీవితంలో చాలామందికి చెప్తా ఉంటారు, మా ఆయన మంచివాడు కాదు, నో, మా బిడ్డలు మంచివాళ్ళు కాదు, నో, అయ్యా మా వ్యాపారాలు పాడైపోయినండి, నో. ఇవన్నీ కూడా మనం ఆటోమేటిక్గా ఊరి మీద చెప్పుకుంటూ ఉంటాం అవమలాగా. నో ఛాన్స్. దానివల్ల ఇటువంటి ఫలితాన్ని పొందలేము. మనం అడగవలసింది, పొందవలసింది ఇంకొక ఆయన ఉన్నాడు. ఆయన పేరు పరమాత్మ. ఈ బిలాం అనే మహావ్యక్తి ఇజ్రాయిల్కి ప్రవక్త. ఈ బిలాం అనే మహావ్యక్తి దేవుని చూస్తున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు, దేవుని యొక్క శక్తిని తెలుసుకున్నాడు, దేవుని యొక్క బలాన్ని తెలుసుకున్నాడు. నేను అతని విషయం చూసినప్పుడు నేను చాలా గడగడలాడుతూ ఉంటాను. ఆటోమేటిక్గా నేను కూడా ఒక దైవజనుడిగా ఉన్నాను. అలాంటి పొరపాటు చేస్తారేమో అని ఒక భయం. అలాంటి పొరపాటు చేస్తే వచ్చే శిక్ష అంటూ కూడా అక్కడ రాయబడింది. ఆటోమేటిక్గా బిలాంకి బాలాకు పరిచయం అయ్యాడు. ఈ బాలాకు పరిచయం అయ్యి వాడిని ఎలా లొంగ తీసుకుని, దైవజనుడు లొంగ తీసుకున్నాడు. అదే ఆశ్చర్యం అండి. ఏదో ఒక వ్యాపార అనిపించండి, ఉద్యోగస్తున్నట్టు ఏదో లంచం ఇచ్చి లోపరుచుకుంటామండి. లేకపోతే ఒక ఉద్యోగస్తుని, లేకపోతే ఒక వ్యాపారస్తుడికి ఏదో కొంచెం డబ్బులు ఎక్కువ ఇచ్చి సరుకుని మనం దింపుకోవచ్చు. ఇలాగ ఎన్నో కొన్ని పనులు చేయొచ్చు. కానీ ఒక దైవజనుడిని ఒక అన్యుడు లోపరిచేస్తున్నాడు, కేవలము ధనమిచ్చి. అది ఏం చెప్తున్నాడంటే, అక్కడ చెప్తున్నాడు నక్షత్రము ఇజ్రాయిల్ మధ్య ఉందని చెప్తున్నాడు. కానీ ఇజ్రాయిల్ శాపం ఎలా పొందుతారు? అది తలకాయ లేదా? తలకాయ లేదా? అడికి తలకాయ పని చేయట్లేదా బిలాంకి? ఏమో పని చేయట్లేదేమో. నేను అదే ఆశ్చర్యపోతాను. ఏంటి క్రైస్తుడయ్యండి, క్రైస్తుని ఎలా దూషిస్తాడు వాడు? క్రైస్తుడండి, క్రైస్తుని ఎలాగ అవమానపరుస్తాడు వాడు? ఈ డబ్బులు అంతవరకు దిగజార్చేయండి వాడిని. ఈ ధనము అంత చీకటిలో నడిపించిందండి. నడిపించి కావలసినంత శాపము, కావలసినంత దుఃఖము, కావలసినంత దరిద్రము వారి జీవితానికి కొని తెచ్చుకున్నాడు. అంచేత తెలివి తక్కువ వాళ్ళు అని క్రైస్తవులు అంటానికి వెళ్ళారు. ఎందుకంటే వీళ్ళు ఒక్కొక్కసారి దేవుని బలాన్ని తక్కువగా అంచనా వేసుకుంటారండి, దేవుని శక్తిని తక్కువగా అంచనా వేసుకుంటారండి. అందుకే వాళ్ళు ఆటోమేటిక్గా ఆ దేవుని బలాన్ని తెలుసుకోలేక ఆటోమేటిక్గా కుప్పకూలిపోతూ ఉంటారు. లేనిపోయింది నేలపోయింది నెత్తిపులుకుంటారనే శాస్త్రం చెప్తారు చూడండి. ఆ విధంగా దేవుడి దగ్గర ఆశీర్వాదం పొందుకోవాల్సిన క్రైస్తవుడు, దేవుడి దగ్గర గనుడిగా మార్చబడవలసిన క్రైస్తవుడు, దేవుడి దగ్గర గొప్ప కృపణ పొందుకోవాల్సిన క్రైస్తవుడు దేవుడి దగ్గర నుంచి ప్రత్యేకంగా శాపాన్ని కొని తెచ్చుకుంటాడు. అందుకే అబ్రహాము ఆశీర్వాదం ఎలా ఉంటుందో తెలుసుకున్నాడు. అందుకు అబ్రహాము ముందు చెప్తున్నాడు, నాలో శక్తి లేదు, నాలో బలము లేదు, నాలో జ్ఞానం లేదు, నిన్ను స్తుతించడానికి నేను అర్హుడిని కానయ్యా, అయ్యా నిన్ను ఆరాధించడానికి నేను అర్హుడిని కానయ్యా అని చక్కగా ఆ మహాతండ్రిని హృదయాంతరంగాల నుంచి స్తుతించడం ప్రారంభించడం మొదటిసారి అతను ప్రారంభించింది. అంతకుముందు పూజలు చేసుకునేవాడు, ఇప్పుడు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. ఆకాశపు చేతులెత్తి, ఆకాశపు కళ్ళెత్తి ప్రార్థించడం ప్రారంభించాడు. విరామం లేకుండా మనం 62 అధ్యాయం చూసినప్పుడు దేవుడికి విరామం ఇవ్వకూడదంటండి, రెస్ట్ ఇవ్వకూడదు దేవుడికి. మనసులో ఇప్పుడు కూడా ధ్యానిస్తూ ఉండాలట. నాయనా నువ్వు నా దగ్గర ఉంటే, నువ్వు నాతో ఉంటే, నువ్వు నాలో ఉంటే అనే, లేకపోతే నా కుటుంబంలో ఉంటే నాకు ఏ లోటు ఉండదు నాయన, లేకపోతే సాతాను మింగేస్తున్నాయినా, నేను సాతాను చేతిలో బలైపోతానైనా, లేకపోతే లోకంలో చేతులు చిక్కడిపోతానైనా అనే భయం
ఆ యొక్క సత్యం నీకు తెలిసినప్పుడు నువ్వు ఆటోమేటిక్గా ఈ లోకంలో గొప్పవాడిగా మారటం అనేది గ్యారంటీ. దేవుడు నీతో స్నేహించేయటం అనేది గ్యారంటీ. ఎవరితో దేవుడు స్నేహం చేస్తాడనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంచేత అబ్రహాము ఆ విధంగా ప్రార్థన చేస్తున్న సమయంలో, అబ్రహాము ఆ విధంగా మరి దేవుని కొనియాడుతున్న సమయంలో అబ్రహాము అన్ని విషయములు ఆదరించబడటం ప్రారంభించాడు. అబ్రహాం అంతటితో పులిస్టాపి చేయలేదు. ఆస్తి వచ్చేసింది కదా వదిలేదు, అయ్యా ధనవంతుడు అయిపోయాను కదా వదిలేదు, నేను చాలా గొప్పవాడు అయిపోయాను కదా, డోంట్ వరీ, ఇంకా నాకేమి సమస్య లేదు అనుకోలేదు. తర్వాత మళ్ళీ అబ్రహాము తన బిడ్డల గురించి అడిగాడు, నాయనా నేను చనిపోతాను కానీ నా బిడ్డలు ఎవరు కూడా నీ మీద ఎదురు తిరగకూడదు, కనుక వాళ్ళందరూ కూడా పరిశుద్ధమైన శక్తిని పొందినట్లు జన్మతోనే వారికి శక్తి ఇచ్చి పంపించి ప్రభు అని అబ్రహాం తండ్రి గారు కోరుకున్నాడు. అంతేకాకుండా అబ్రహాం తండ్రి గారు ఒక బలమైన కోరిక కోరాడు. ఆ కోరిక ఏంటంటే, నాకు మంచి మన్నం కావాలి, నేను ఒకరితో చేయించుకోకూడదు, నేను ఈ లోకంలో మంచాన పడకూడదు, పుట్టించేవాడు నీవే, గిట్టించేవాడు నీవే, నీ చేతిలో ఉంటుంది సమస్తం నాకు తెలిసింది, కనుక నేను కోరుకునే గొప్ప కోరిక, నాకు ఇంత ఆస్తుంది, ఈ ఆస్తులు పాడు చేసేస్తారేమో. కొంతమంది మనవలకు రాస్తారండి, మా నాన్నగారు అలాగే రాశారండి, మనవలకు రాశారండి. మా అబ్బాయిని ఆ కామీ పెట్టేసి మొత్తం వేసానండి. అప్పుడప్పుడు కోపం వచ్చినప్పుడు అలా మా అబ్బాయి తిడతా ఉంటాడు, మా తాతయ్య గారు నాకు ఆస్తి రాస్తే నన్ను పిల్లల్ని చేసి మొత్తం వేసుకున్నామని, అది పిల్లరా భగవంతుడి కృప అవుతే ఎప్పటికప్పుడు కొని పెడదాంలేరా అంటూ ఉంటాను. ఈ మానవుడికి అనేక ఉపాయాలు ఉన్నాయి పాడైపోవడానికి, ఈ మానవుడు శపించబడడానికి అనేక ఉపాయాలు ఉన్నాయి మానవుడికి. మానవుడు గొప్పవడానికి ఒకే ఒక్క ఉపాయం ఉంది, అది భగవంతుని పాద లోబడే శక్తి, నువ్వు దేవుని ప్రేమించే శక్తి, దైవాజ్ఞ పాలించే శక్తి, దైవ చిత్తాన్ని నివర్తించే శక్తి నీకు ఎప్పుడైతే వస్తుందో ఈ లోకంలో ఆటోమేటిక్గా నువ్వు పెద్దవాడైపోతావు. అందుకు ఒక అయ్యగారు నేను అడిగాను, చాలా పెద్ద ఎంప్లాయ్ అయినా, ఆయన తాగేసి ఇంట్లో అసలు ఎవరిని బతకనివ్వడండి, ఆయన చాలా అలర పెడతాడు. ఆయన ఈరోజుసారి ఆయనతో కొన్ని మాటలు మాట్లాడాను, అయ్యగారు మీరు ఇంత పెద్ద ఎంప్లాయ్ కదా, మంచి ఎడ్యుకేటెడ్, మంచి ఇంగ్లీష్లో తెలుగులో అన్నింటిలో మాట్లాడుతున్నారు, మీరు కూడా మంచి సూట్ కూడా వేసుకుంటున్నారు, మరి ఇది ఎందుకని అంటే, అదేనయ్యా దాన్ని తప్పించలేకపోతున్నాను, నేను అప్పుడప్పుడు కూడా దాని గురించి ఆలోచన చేస్తున్నాను, దాన్ని మానేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాను, అదేంటో నన్ను పట్టు పీడిస్తున్నాయ్యా. ఏమన్నారండి అయ్యగారు, ఏమన్నా వినపడలేదు, సరిగ్గా చెప్పండి అయ్యగారు, నన్ను పట్టి పీడిస్తున్నాయా పాస్టర్, మిమ్మల్ని పట్టుకుంటూ పెట్టండి సార్. అక్కడి నుంచి మిల్లంగా అక్క అన్నానండి, బాబు అందండి మా అక్క. లోపలికి వెళ్ళానండి, వంటింట్లోకి వెళ్ళానండి, అక్క అయ్యగారికి మంచి మంచి వేడి వేడి అట్లేస్తుందండి, పెసరట్లు. అక్క అన్నాను, బాబు అన్నాను, నువ్వు ఎన్ని గంటలు లేసావు అక్క అన్నానండి. బాబు ఎన్ని గంటలకంటే మాయలు పెట్టారు బాబు, ఆయన నిరంజకసుడయ్యా, తెల్లవారుజాము 4 గంటలు వేసాను సేవ చేయలేస్తున్నాను అనుకో, ఆయన సేవ చేసి నువ్వేమైనా ఫలితం పొందుకున్నావు అక్క అని అడిగానండి. ఏం తిన్నాను, ఒళ్ళంతా దెబ్బలు, తాగి వచ్చాడండి, మనిషి కాదు, పెద్ద ఆఫీసర్ గారు భార్యలు అందరూ అమ్మగారు అని పిలుస్తారు, ఒళ్ళంతా దెబ్బలు, ఇంట్లో నెలకు సరిపడ ఖర్చులుండవు, ఆడి తీసుకొచ్చి ఈడి తీసుకొచ్చి ఆడికి పెట్టు ఈడికి పెట్టు అంటాడు, ఏం పెట్టాలో తెలియదు అయ్యా నాకు. అక్క నువ్వు సుఖపడే రోజు ఒకటి ఉంది అక్క, బాబు నా జీవితంలో సుఖం లేదని మా నాన్నగారు చెప్పారు, బాబు నీ రేఖ వంకర రేఖ అని, ఆ రేఖని ఎవరూ జరపలేరని ఈ మా భర్త గారు ఈ విధంగా చేస్తున్న మా నాన్నగారి దగ్గర బాధపడ్డప్పుడు మా నాన్నగారు అదే అన్నారు, అన్నీ ఇచ్చానమ్మా నీకు, మంచి ఉద్యోగస్తులు భార్యం చేశానమ్మా, నీ రేఖ వంకర రేఖ అమ్మా, అందుకు పాడైపో, నీ రేఖ చూసేసేవాడు ఒకడు ఉన్నాడక్క అని చాలా ఆసక్తి కలిగిందండి. తమ్ముడు ఎలా చూసేస్తారు తమ్ముడు, ఎవరు తిడుతారు, ఎక్కడ రమ్మంటావు, హైదరాబాద్ వెళ్దామా, కాశ్మీర్ వెళ్దామా, ఎక్కడికి వెళ్ళొద్దు, ఏసై దగ్గరికి వెళ్దాం, అమ్మో ఊరుకోడు మా ఆయన, పిచ్చిదనా, ఎందుకు ఊరుకోడు తెలుసా, మీ ఆయన ఒకటి పట్టేస్తున్నాడు, ఎవరు తెలుసా, సాతానుగాడు, ఆ సాతానుగాడు వెళ్ళాలంటే అయ్యగారు రావాలి, హల్లెలూయా,
మరి ఎలాగా? ఇదిగో యోహాను 4వ అధ్యాయంలో 24వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఆత్మతో సత్యముతో ఆరాధించు, నీ దేవుడు నిన్ను ఈ లోకంలో కనపరుస్తాడని చెప్పాడు కదా. అందుకు నువ్వు సమరయ స్త్రీలాగా ఇంకేం పెట్టుకోవద్దు. ఆరాధించడం ప్రారంభించు. తండ్రి, నా ఇంటికి యజమానిగా ఉండు, నా జీవితానికి చుక్కానిగా ఉండు, నా సంస్థానికి అధికారిగా ఉండని ఆయన పిలువు. సర్వాధికారి ఆయన ఎవరండి? సర్వశక్తిమంతుడు. అయ్యగారి ఇంట్లోకి యేసుప్రభు వెళ్ళారు. అయ్యగారికి హఠాత్తుగా గుండెపోటు వచ్చింది. డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళారు. డాక్టర్ గారు అన్నారు, అయ్యా నువ్వు ఇంకా తాకూడదు. తాకకుండా ఉండలేనండి. అయ్యా తాగి చచ్చిపోతానంటారా? వెళ్ళింగా అక్క చెప్పిందంట, ఏమండి ఆ దేవుడు నమ్ముకుంటే గుండు పడిపోతుందండి, చచ్చిపోతారంటారు ఆయన. ఏమోనే, సరే నాకు నచ్చదనుకో, నువ్వు చెప్తున్నావుగా. నేను సారా ఇమ్మన్నప్పుడు ఇస్తావు, బ్రాండ్ ఇమ్మన్నప్పుడు ఇస్తావు కదా, ఓకే. భార్య భర్తలిద్దరు కలిసి ప్రార్థన చేయటం ప్రారంభించా. ఆది సంభూతుడైన వాడా, అల్ఫా ఒమేగైన వాడా, నిత్యుడగు వాడా, ఆత్మస్వరూపుడా, ఎదిగో మా ఇల్లు, ఎదిగో మా ఆత్మ, రండి మా ఇంటికి ఎక్కాం. బాబు ఈ ఇంటిని పరిశుభ్రపరచండి నాయనా, ఇంట్లో మీరు నివాసం ఉండండి, ఇంట్లో ఉన్న ప్రత్యేక చీకటిని గద్దించండి, వెలుగు సంబంధమైన వాడా మా ఇంట్లోకి రావా. ప్రార్థన చేయటం ప్రారంభించారు భార్య భర్త. అయ్యగారు తాగుడు మానేశారు. ఆమేన్. మళ్ళీ వెళ్ళాను అక్క దగ్గరికి. ఆమేన్. అక్క అంటుంది, ఒరే తమ్ముడు, అక్క ఎంత గొప్ప దేవుడో నాకు తెలియదురా. అయ్యా పోయి తెలుసుకున్నా కదా అక్క. ఇప్పుడు ఏం చేస్తాం? నిత్యము స్తుతించు. ప్రార్థన చేసుకున్నామండి. తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నా. ప్రతి గుమ్మాన్ని కొట్టిగా శక్తి సంపన్నది, ప్రతి హృదయంతో శక్తి సంపన్నది. ఈ రాత్రి సమయంలో ఎంతమంది భర్తలతో తాగుతున్నారు, ఈ రాత్రి సమయంలో ఎంతమంది పిల్లలు అయ్యా చీకట్లో కొట్టిపోతున్నారు, ఈ రాత్రి సమయంలో ఎంతమంది కుటుంబాలు దరిద్రంగా కొట్టబడుతున్నాయో ప్రతి ఇంట్లో మీరు ప్రవేశిస్తున్నారు, ప్రతి కుటుంబంలో మీరు ప్రవేశిస్తున్నారు, ప్రతి ఆత్మలో మీరు ప్రవేశిస్తున్నారు. ఎక్కడి నుంచి వెలుగు సంబంధులై నిత్యము ఆశ్రయించబడుతూ ధనధాన్య సమృద్ధి కలుగుండి, పుత్ర పౌత్రాభివృద్ధి పొందుతూ ఆయుర్వేగాలతో సకలాశతో సకల కృపలతో కలకాలము క్షేమ మహిమ ప్రభావాలతో నిండబడుదురుగాక. ఆమేన్. వాక్యాన్ని అడుగుని రాసించక యెహోవాకు స్తుతులు. ఆమేన్.